నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక బులెటిన్లో వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్ గుబులు పుట్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి సోకి విశాఖలో ఒకరు చనిపోగా గ్రేటర్ హైదరాబాద్లో ఇద్దరు చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకి ఇద్దరు పేషెంట్లు మృతి చెందారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ రోగితో పాటు మరో పేషెంట్ చనిపోవడం టెన్షన్కు గురి చేస్తోంది. పేషెంట్ల ఇద్దరికీ కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 5 కేసులు నమోదు కాగా వీటిలో విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 29 మంది యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో విశాఖ నుంచి 20 మంది ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక విశాఖలో తొలి కరోనా మరణం నమోదైంది. కోవిడ్తో బాదంపూడి సోమకళ అనే మహిళ మృతి చెందింది. ఈ నెల 24న కరోనాతో కేజీహెచ్లో చేరింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మహిళ మృతదేహాన్ని చావుల మధు శ్మశాన వాటికలో ఖననం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్ గుబులు పుట్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి సోకి విశాఖలో ఒకరు చనిపోగా గ్రేటర్ హైదరాబాద్లో ఇద్దరు చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో కరోనా సోకి ఇద్దరు పేషెంట్లు మృతి చెందారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ రోగితో పాటు మరో పేషెంట్ చనిపోవడం టెన్షన్కు గురి చేస్తోంది. పేషెంట్లు ఇద్దరికీ కరోనా పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి ఇతర వ్యాధులతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 5 కేసులు నమోదు కాగా వీటిలో విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 29 మందికి యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో విశాఖ నుంచే 20 మంది ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇక విశాఖలో తొలి కరోనా మరణం నమోదైంది. కోవిడ్తో బాదంపూడి సోమకళ అనే మహిళ మృతి చెందింది. ఈ నెల 24న కరోనాతో కేజీహెచ్లో చేరింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇక మహిళ మృతదేహాన్ని చావుల మధు శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, తెలంగాణలో మళ్ళీ కరోనా విజృంభిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే కరోనా నివారణకు కొద్ది రోజుల క్రితమే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దామోదర్ రాజనరసింహ దీనిపైన వెంటనే వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలసత్వం వహించొద్దని చెప్పి రాష్ట్ర సచివాలయంలో ఆయన వైద్య శాఖ అధికారితో పాటు ముఖ్య డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్తో చర్చలు జరిపి రివ్యూ చేశారు. అయితే తాజాగా ఒకసారి హైదరాబాద్లో మాత్రం ప్రముఖ ఆసుపత్రులు చెస్ట్ హాస్పిటల్ కానీ, ఈఎస్ఐ కానీ, తర్వాత ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా ఇలాంటి ప్రముఖ ఆసుపత్రుల్లో కరోనా కేసులు రోజు రోజుకు వచ్చి చేరుతుండటంతో కొంతమందిని వివిధ అస్తమా ఊపిరితిత్తుల ప్రాబ్లంతో వచ్చి కొంతమంది పేషెంట్లు చేరుతూ ఉన్నారు. తర్వాత టెస్టులు చేసిన తదుపరి ఈ కరోనా పాజిటివ్ అని చెప్పి తేలుతూ ఉంది. ఇప్పటికీ మొత్తం హైదరాబాద్ నగరంలో 45 మంది కేసులు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. ఒక ముగ్గురు ఇప్పటి వరకు చనిపోయినట్టు తెలుసు. తాజాగా ఈరోజు ఉస్మానియా ఆసుపత్రిలో ఒక రోగి ఊపిరితిత్తుల సమస్యతో వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఆ చేరిన అనంతరం మృతి చెందిన వ్యక్తికి టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ అని చెప్పి తెలియదని చెప్పి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగేంద్ర చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ నెల 22, 24 తేదీలో కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. కాబట్టి ఏదైనా కరోనా అనేది ముఖ్యంగా గోవాలో కూడా దాదాపు 34 మందికి
వచ్చిందని చెప్పి తెలుస్తూ ఉంది. అక్కడ గోవా నుంచి ఇక్కడ తెలంగాణకు హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికులు కూడా కొంతమందికి ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు వీళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది దైవ దర్శనం కోసం వెళ్ళి అక్కడ శబరిమలై అక్కడ పూజలు చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ పూజలు విడిచి అయ్యప్ప మాల తీసేసిన వారు కూడా కొంతమందికి ఈ కరోనా సంబంధించిన విషయంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ ఈ అంశాలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4:30 గంటలకు కూడా రాష్ట్ర సచివాలయంలో వైద్య శాఖ ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ దీనిపైనే ప్రత్యేకంగా సమీక్ష చేస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ ఆసుపత్రుల్లో ప్రముఖ ప్రభుత్వ వివిధ కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా దీనికి కావాల్సిన చర్యలు చేపట్టేందుకు ఈ సమీక్షలో చాలా మార్గదర్శకాలు చేసే అవకాశం ఉంది. కరోనాపై ఎప్పటికప్పుడు కోవిడ్ కేసులపై ఎప్పటికప్పుడు మీడియాకు కూడా సమాచారం ఇవ్వాలి. ప్రజల్లో భయాందోళనలు భయోత్పాతం కలగకుండా చర్యలు తీసుకోవాలి. దానికి అధికారులు ఎవరు కూడా అలసత్వం వహించొద్దని చెప్పి వైద్య శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పష్టంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వైద్య శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కాబట్టి హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఫీవర్ హాస్పిటల్ కానీ, నీలోఫర్ హాస్పిటల్ కానీ, చెస్ట్ హాస్పిటల్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ ఈ ఆసుపత్రుల్లో ఖచ్చితంగా ఈ కోవిడ్ కేసులను ఎప్పటికప్పుడు టెస్టులు చేయాలి. టెస్టులు పెంచి ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ ఇతరత్ర టెస్టులు చేసి ఇతరులకు పెద్ద ఎత్తున వ్యాపించకుండా చూడాలి. నివారణకు ప్రత్యేక శ్రద్ధ కూడా వహించాలని చెప్పి మంత్రి ఆదేశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆనంద్. ఓకే రామ్, మరి ఇప్పుడు రానున్నటువంటి న్యూ ఇయర్కి సంబంధించే కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి ఫెస్టివల్స్కి సంబంధించే కావచ్చు, ఇప్పుడు పెరుగుతున్నటువంటి కరోనాకి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు? ప్రజలకు సంబంధించి కోవిడ్ నిబంధనలు ఏమైనా విధించారా? అంటే ప్రస్తుతానికి ఇంకా కోవిడ్ నిబంధనలు కానీ తర్వాత కంపల్సరీ మాస్క్ ధరించాలి, దూరం దూరం ఉండాలి అనే మార్గదర్శకాలు గతంలో కరోనా ఒక స్థాయిలో వచ్చినప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. లాక్డౌన్ దిశగా కూడా అనేక సార్లు ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా వెళ్ళాయి. ఇది ప్రపంచవ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఈ ఇష్యూ అయింది. కరోనా ఇష్యూ దాదాపు 2 సంవత్సరాల పాటు భారతదేశాన్ని ఈ కరోనా పట్టి పీడించింది. ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన విదేశీయులు కానీ ఇక్కడ మన భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అక్కడ భారతీయులు కానీ అన్నిటి కూడా అప్రమత్తం చేశారు. కాబట్టి ఇప్పుడు తుది దశలోనే తెలంగాణ రాష్ట్రం మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రేపు న్యూ ఇయర్ వేడుకల మీద కానీ న్యూ ఇయర్ కానీ తర్వాత సంక్రాంతి వేడుకలు కానీ ఖచ్చితంగా ఈ కరోనా ప్రభావం పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా కొన్ని మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున గ్యాదర్ అవుడు కానీ పబ్లిక్ మీటింగ్లు ఇలాంటివన్నిటిపైన కూడా త్వరలో మార్గదర్శకాలు చేసే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ రామ్. తెలుగు రాష్ట్రాల్లో కరోనా టెర్రర్ గుబులు పుట్టిస్తోంది. కోవిడ్ మహమ్మారి సోకి విశాఖలో ఒకరు చనిపోగా గ్రేటర్ హైదరాబాద్లో 2 చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఇక ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి ఓవరాల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి